నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేటీఆర్ని డ్రగ్ టెస్ట్కి రావాలి అని ఛాలెంజ్ చేస్తాడు. ఇంకొక వైపు కేటీఆర్ గారేమో నేను సిద్ధంగా ఉన్నాను, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్ టెస్ట్కి వస్తారా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ను డ్రగ్స్ను పెంచి పోషించిందంటారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలంతా డ్రగ్గిస్టులు అని అంటారు. ఇందులో ఏది నిజం? ఇది ఎంతసేపు మాటల యుద్ధమేనా, చేతల యుద్ధం ఏమైనా ఉందా? అసలు ఈ పొలిటికల్ సిస్టమ్ నుంచి డ్రగ్స్ను ఎరాడికేట్ చేయడానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఎస్, ఉంది. ఆ సొల్యూషన్ ఏందో నేను ఈ వీడియోలో చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. ఈ సొల్యూషన్ గనక ఇంప్లిమెంట్ చేస్తే, ఈ చట్టం గనక ఇంప్లిమెంట్ చేస్తే పర్మనెంట్ గా పొలిటికల్ సిస్టమ్ లో నుంచి డ్రగ్స్ ఎరాడికేట్ అవుతాయన్నది నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అదేంటో తెలియాలంటే మీరు వీడియోని చివరి వరకు చూడాల్సింది. ఇక విషయంలోకి వెళ్తే, ఎంతసేపు నాయకులు ఒకరిపై ఒకరు నేను డ్రగ్స్ టెస్ట్ కి సిద్ధం, మీరు సిద్ధమా అనుకోవడం తప్ప వీళ్ళు ఏ రోజున డ్రగ్ టెస్ట్ కు పోయిన వాళ్ళు కాదు, రిపోర్ట్లు ప్రజల ముందు ఉంచిన వాళ్ళు కాదు. కాబట్టి మనందరం ఆశించాల్సింది ఏంటంటే, మరి వీళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలన్నదే మన ఆలోచన. ఇలా ప్రతి నాయకుడు ఇంటికి కూతవేటు దూరంలో ల్యాబ్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. రియల్ గా వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ లీడర్ అయితే, సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక వీళ్ళల్లో ఉంటే, వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు అనేటువంటి బాధ్యత వీళ్ళపై ఉంటే, వీళ్ళు ఈ రోజుకే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇచ్చి వాళ్ళ రిపోర్ట్లన్నీ ప్రజల ముందు ఉంచేవాళ్ళు. కానీ ఇది ఎంతసేపు పొలిటికల్ కౌంటర్ కే సరిపోతుంది తప్ప సొల్యూషన్ పై వీళ్ళెవరు ఆలోచించట్లేదు. సొల్యూషన్ నేను చెప్తాను, మీరు వినండి. సొల్యూషన్ ఏంటంటే, ఈ ప్రభుత్వం ఒక చట్టం చేయాలి. ఆ చట్టం ఏంటంటే, అసెంబ్లీ సెషన్స్ కి ఒక రోజు ముందు ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతి లీడర్ తన బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి. ఎందుకంటే అసెంబ్లీలో కూడా డాక్టర్లు ఉంటారు, అసెంబ్లీలో కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి పెద్ద సమస్య కాదు. వీళ్ళందరూ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి, ప్రభుత్వమే వీళ్ళ రిపోర్ట్లన్నీ బాధ్యత తీసుకొని ప్రజల ముందు ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కాబట్టి వీళ్లకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పై చాలా కఠినంగా ఉన్నారని అందరికీ తెలుసు. ఎందుకంటే తను సీఎం అయినప్పటి నుంచి డ్రగ్స్ పై స్పెషల్ టీం పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా స్క్వాడ్లను పంపి ప్రతిరోజు ఎక్కడో దిక్కు రైడ్లు చేస్తున్నారు, ఎన్నో కేసులను ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గనక కొంచెం ముందు దూరదృష్టితో ఆలోచించి దయచేసి మీరు నిర్ణయం తీసుకోండి, చట్టం చేయండి. మీరు ఒకరికోరు మీరు రండి అనాల్సిన అవసరం లేదు. అది మీ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా గానీ అసెంబ్లీ సెషన్స్ ముందు బ్లడ్ శాంపుల్ ఇవ్వాల్సిందే. ఆ రిపోర్ట్లు మీరు బహిర్గతం చేయాలి. ఒకవేళ ఏ లీడర్ కైనా గానీ పాజిటివ్ అని వస్తే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కి రికమెండ్ చేయండి, వీళ్ళని టర్మినేట్ చేయమని, వాళ్ళ ఎమ్మెల్యే పదవికి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోండి. తద్వారా రాజకీయ వ్యవస్థపై మనం నమ్మకాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇవాళ రాజకీయ వ్యవస్థలో అందరు నాయకులు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు లేరు. ఎంతో కష్టపడి ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒకరు ఇద్దరు చేసేటువంటి తప్పుడు పనుల వల్ల ఇవాళ వ్యవస్థ మొత్తము ఇవాళ ప్రశ్నించబడుతుంది. ఇవాళ వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థనే ఈ డ్రగ్స్ మాఫియా నడుస్తుందని చెప్పి ప్రజల్లో చర్చ ఉంది. దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీది, దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఇవాళ ప్రజలకి మీరు ఎంతో ఆదర్శవంతమైన నాయకులుగా ఉండాలి. ఒకప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఎంతో గౌరవం ఉండేది, నాయకుడు అంటే ఎంతో విలువలు ఉండేది, ఎంతో రెస్పెక్ట్ ఉండేది. ఇవాళ కొద్ది మంది నాయకుల వల్ల ఇవాళ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని లంగా దొంగ అని చెప్పి ప్రజలు వర్ణిస్తున్నారు. ఇవాళ మంచి చేసే నాయకుడు కూడా అదే కేటగిరీలో కన్సిడర్ చేయబడుతున్నాడు. కాబట్టి మన వ్యవస్థపై మన నమ్మకం పెంచుకోవాలన్నా, మన ప్రజల్లో మనం కోల్పోయిన నమ్మకాన్ని పెంచుకోవాలన్నా, గౌరవాన్ని సాధించాలన్నా, మనం ప్రజలకి ఆదర్శవంతంగా ఉండాలన్నా, అకౌంటబుల్ గా ఉండాలన్నా మనము ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది అంటే, అయ్యా దయచేసి చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎక్సైజ్ మినిస్టర్ గారు బిల్ పెడతారు, మీరు అనుకుంటే 1 hour లో అది 2 సభల్లో పాస్ అయిపోతుంది. కాబట్టి తరతరాలు మీ యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయ వ్యవస్థ నుంచి డ్రగ్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. డ్రగ్స్ ఫ్రీ పొలిటికల్ పార్టీ, డ్రగ్స్ ఫ్రీ పొలిటికల్ సిస్టమ్ అనే దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో చూసిన వాళ్ళు నేను చెప్పింది ఏమైనా తప్పైతే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా బెటర్ ఆప్షన్ ఉన్నా గానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపై కూడా మనం చర్చిద్దాం. ఈ చట్టసభల్లో ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు మనం నిరంతరంగా దీనిపై మాట్లాడుతూనే ఉందాం. జై హింద్.